కాపునాడు. అందరికీ నమస్కారం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో నిజంగా గేమ్ చేంజర్. అప్పటి వరకు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చరిష్మాను ఒక్క దెబ్బతో తుడిచిపెట్టేసినటువంటి పొలిటికల్ గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్. అలాంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో గేమ్ చేంజర్ సినిమాని అద్భుతంగా ప్రమోట్ చేస్తున్నాడు. తన కొడుకు అంటే అన్న కొడుకు చిరంజీవి కొడుకు అయినటువంటి రామ్ చరణ్ సినిమా శంకర్ డైరెక్షన్ లో చాలా పెద్ద ఎత్తున దీన్ని నిర్మించారు. దిల్ రాజు నిర్మాతగా ఈ సినిమాని కొన్ని కోట్ల రూపాయలతో, అంటే దిల్ రాజు చరిత్రలోనే అత్యధిక బడ్జెట్ పెట్టి తీసినటువంటి సినిమా. ఈ సినిమా రామ్ చరణ్కు ఒక మైలురాయి అవుతుందని సినిమా ఇండస్ట్రీ అంతా భావిస్తుంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రాంతంలో అక్కడ సీఎం రేవంత్ రెడ్డి దీనికి రేట్లు పెంచేందుకు ఒప్పుకోలేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో గేమ్ చేంజర్ సినిమాకి రేట్లు పెంచేందుకు కాదు, ఆ సినిమాను అద్భుతంగా ప్రమోట్ చేయడంలో ఇక్కడ ప్రభుత్వం సహకరిస్తుంది. ఎందుకంటే ఇక్కడున్నది ఆంధ్రప్రదేశ్ గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రికి అమితమైనటువంటి గౌరవం ఉంది, చాలా అభిమానం ఉంది. వాళ్ళ మధ్య ఎంత మంచి రిలేషన్షిప్ ఉందంటే ఇక్కడ జరుగుతున్నటువంటి అడ్మినిస్ట్రేషన్లో పవన్ కళ్యాణ్ పేరు లేకుండా అటు తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ముందుకు వెళ్ళడం లేదు. అదే స్థాయిలో పవన్ కళ్యాణ్ కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను, నాయకులను, అధినాయకులను గౌరవించుకుంటూ వెళ్తున్నారు. ఈ గేమ్ ని చాలా అద్భుతంగా ఆడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రాజమండ్రిలో నిర్వహిస్తున్నారు. చాలా అద్భుతంగా జరుగుతుంది. ఇక్కడ శంకర్ డైరెక్షన్, రామ్ చరణ్ హీరో, అద్భుతమైనటువంటి నిర్మాణ సారథ్యం దిల్ రాజు, పెద్ద తారాగణం, నేషనల్ వైడ్ ఒక సినిమా. గేమ్ చేంజర్ లో రామ్ చరణ్ వేరే లెవెల్లో కనబడతాడు. వీటన్నిటికన్నా పవన్ కళ్యాణే కనబడుతున్నాడు ఇప్పుడు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వస్తున్నాడని చెప్పి ఆల్రెడీ రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ అక్కడుండి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించిన ఏర్పాట్లన్నీ డీసీఎం వస్తున్నాడు కాబట్టి, అంటే డిప్యూటీ సీఎం వస్తున్నాడు కాబట్టి దగ్గరుండి చూసుకున్నాడు. అంటే దాన్ని బట్టి జనసేన నాయకులు అయినటువంటి కార్యకర్తలు పవన్ కళ్యాణ్ కోసం ఏ స్థాయిలో పరిశ్రమిస్తున్నారో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు రాజమండ్రిలో జరుగుతున్నటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ పవన్ కళ్యాణ్ గేమ్ చేంజింగ్ ఈవెంట్ అన్నమాట. ఇక్కడ దృష్టి అంతా అంటే పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూడా చిరంజీవి సినిమా కాదు, తన కుటుంబంలో ఎవరి సినిమా జరిగినా ఆ రిలీజ్ కానీ ఆ ఈవెంట్స్ కానీ పవన్ కళ్యాణ్ వెళ్ళే అలవాటు లేదు. ఎప్పుడూ ఒక్క ఈవెంట్కి వెళ్ళినట్టున్నారు. కానీ తొలిసారిగా పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ ఈవెంట్కి వెళ్ళడం చాలా ప్రత్యేకత సంతరించుకుంది. గేమ్ చేంజర్ని ఆంధ్రప్రదేశ్లో గేమ్ చేంజ్ చేయాలని, ఇండస్ట్రీ హిట్ కొట్టాలని అంతా భావిస్తున్నారు. ఎందుకంటే శంకర్ డైరెక్షన్ భారతీయ 2 ఫెయిల్ అయినప్పటికీ శంకర్ డైరెక్షన్ ఈ సినిమాలో బాగా కనిపిస్తుంది. ఒకే ఒక్కడు, భారతీయుడు, అదేవిధంగా ప్రేమికుడు, జెంటిల్ మ్యాన్, ఇలాంటి సినిమాలు వరవడంతా ఇప్పుడు ఈ సినిమాలో కనిపిస్తుంది. ఒక సామాజిక అంశంతో పాటు రామ్ చరణ్ పవర్ ఆఫ్ యాక్షన్ చాలా బాగా కనబడుతుంది అనేది ఈ సినిమా ట్రైలర్ లోనే మనకు అర్థమైంది. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ అటెండ్ కావడంతో ఈ సినిమాకి హైప్ మరింత పెరిగింది. మరి గేమ్ చేంజర్ సినిమా ఇండస్ట్రీ గేమ్ ని ఎలా చేంజ్ చేస్తుందో చూద్దాం. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి. థ్యాంక్ యూ. విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి పార్లమెంట్ పరిధిలో కాపునాడు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వేరువేరుగా కీర్తిశేషులు మిరియాల వెంకట్రావు స్మారక విద్యాగృహాలు అంటే కాపు విద్యాభవన్ల ఏర్పాటు జరగనుంది. 5వ తరగతిలో ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆపేసిన పేద కాపు కుటుంబంలోని బాలబాలికలను గుర్తించి కాపు విద్యాభవన్ లో చేర్పించి వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే బృహత్ సంకల్పంతో కాపునాడు ఫౌండేషన్ ఈ విద్యా ఉద్యమాన్ని మొదలుపెట్టింది. మన సామాజిక వర్గ భవిష్యత్ తరాల్ని విద్యార్థులుగా తీర్చిదిద్దేందుకు మీరు ఈ ఉద్యమంలో పాలు పంచుకోండి. కాపు విద్యాభవన్ ని సందర్శించి తగిన సూచనలు, సలహాలను తెలియచేయండి. యావత్ కాపు సమాజానికి కాపునాడు ఫౌండేషన్ తరఫున ఇదే మా ఆహ్వానం. సమాచారం, సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి. కాపునాడులో సభ్యులుగా చేరండి, చేర్పించండి. Please visit www.kapunaduindia.com. Read Kapunadu Monthly Magazine. Please subscribe our channel.